అసలు ఈమె మీకు ఎట్లా పరిచయం తల్లి? అసలు ఏంది మీకు నీకున్న ఫ్రెండ్షిప్? మేము హైదరాబాద్ లో ఒకటే రూమ్ మెట్. అంటే మ్యారేజ్ కాకముందా? ఈమె మీరు అక్కడ హాస్టల్ అంటే ఎట్లా ఏమైనా చదువుకునే వాళ్ళ? ఎన్ఎస్సి ఎంట్రన్స్ కోచింగ్ కి నేను వెళ్ళాను, తను కూడా. మీరిద్దరు హాస్టల్ ఉన్నది పెళ్లి కాకముందా పెళ్లి అయినాకనా? పెళ్లికి ముందు 2000 మేబీ. ఎట్లా ఎట్లా అప్పటి నుంచి ఇట్లనే ఉండే నా తల్లి, ఇట్లా పిచ్చి పిచ్చిగా ఇదంతా? అట్లేం లేకుండే, కాకపోతే పిల్లలు డాన్స్ చేసినా స్టేటస్ పెట్టేది, దేవుళ్ళు అడిగినా స్టేటస్ పెట్టేది. ఏం అడిగినా? దేవుళ్ళు ఇంట్లో అడిగినా గానీ సాంగ్ పెట్టి స్టేటస్ పడేది. ఫైనాన్షియల్ గా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్క అని ఏమైనా షేర్ చేసుకునేది అప్పుడు? అదే ఎంజాయ్ లైఫ్, కాలేజ్ పాపలా వెళ్ళడం రావడం ఎంజాయ్ చేయడం. ఇంకా నాకు వాళ్ళు వీళ్ళు మనీ దీపేశ్వరి మంది శ్వేతేశ్వరి వెళ్ళు వెళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్ పేరు తెలుసు, వాళ్ళ హస్బెండ్ తెలుసు, అన్ని తెలుసు. అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి కొంచెం జశ్వంతుడు విలువండి అని అంటే తను వచ్చాడు. నేను జషు బాగున్నా అంటే, నేను జషు అనేదాన్ని. బాగున్నారా, నేను దీపిక మేడం ని అంటే, నేను ఎవరు, నేను గుర్తుపట్టలేనని. ప్రతి దాంట్లో హెల్ప్ తీసుకునేది నన్ను మేడం గారు అనేవాడు. జషు నేను దీపిక మేడం ని తెలుసు కదా అని అంటే, నేను లైన్ లో నిల్చోలేకపోతున్నా, మా అమ్మ వచ్చింది పెద్దవాళ్ళు అంటే, సరే అడుగుస్తా అన్నాడు. లోపలికి వెళ్ళొచ్చి అమ్మ లైన్ లోనే రమ్మన్నది. అంటే మేడం ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎట్లా చదవాలి, ఏంటి అని ప్రతిదీ నాకు అడిగేవాడు. అట్లాంటిది నన్ను గుర్తుపట్టని స్టేజీలో అయిపోయిందా? నేను అక్కని నీకు గుర్తున్నానా, ఇల్లు కట్టుకుంటే కూడా విలువలేవు, ఇంత పెద్దగాను అయిపోయినావా అని గర్భగుడిలోనే నేను అన్నాను. ఎవరు ఏమి ఎవరు ఏమి నువ్వు ఇట్లా మన టీచర్ అమ్మవారు అని నాకు తెలియదు అసలు అంటే, ఎవరు మీరు, నేను గుర్తుపట్టాను. నాకు అనిపించింది సార్, ఇక 50% ఇదేదో గేమ్ నడుస్తుంది. కాల్ చేసి హాయ్ దిస్ ఈస్ దీపిక, నిజామాబాద్ అక్కయ్యని గుర్తుపట్టలేదా, మర్చిపోయినావా అని మెసేజ్ చేస్తే, లైఫ్ లో సెటిల్ కావడానికి అక్క కావాలి, అన్నిటికీ అక్క కావాలి, కానీ ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నందుకు కళ్ళకు కనిపిస్తలేనా, చాలా షేమ్ఫుల్ గా ఉంది నాకు. బాగా తెలియదు అంటే, అన్నిట్లో మల్టీ టాలెంట్ అనుకుంటారు జనాలను. ఈ రకం కూడా సంపాదించే జనాలను మోసం చేయొచ్చు అన్నదానికి వాళ్ళు ఇట్లా స్టెప్ వేయకుండా బాగానే తీసుకొస్తున్నారు, కానీ దానికి ఇంకా ఆల్ ది బెస్ట్ బ్రదర్. మీరు చాలా డేర్ చేస్తున్నారు. నన్ను చంపేపిస్తుందంట మేడం మోహం. దానికి పెద్ద సర్కిల్ కూడా లేదులే చంపేంత. కానీ హాయ్ హలో వెల్కమ్ టు E960 TV అండ్ నేను మీ సంతోష్. కొడతావా లేదా అని మాట్లాడిన ఆయన జ్యోతి వాళ్ళ సీనియర్ క్లాస్మేట్, సీనియర్ వాళ్ళ తమ్ముడు మాట్లాడిండి అని చెప్పినాం కదా. మొన్న 20 days నుంచి రెస్పాన్స్ కాలే, మనం మొత్తం ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఈ రోజు రెస్పాన్స్ అయ్యిండు. నీ వీడియో నీ ఫోటో మొత్తం రిలీజ్ చేస్తున్నాం అన్నాక ఒకసారి మాట్లాడదాం ఏం చెప్తాడో. బ్రదర్ చెప్పండి, అక్కకు ఫోన్ కలపండి ఒకసారి. హలో సంతాన మాట్లాడక. హలో హలో అక్క నమస్తే. నమస్తే అండి. అక్క అక్క ఓకే ఓకే, నిజాలు చెప్పండి అంతే. ఓకే ఓకేనా? అసలు ఈమె మీకు ఎట్లా పరిచయం తల్లి? అసలు ఏంది మీకు నీకున్న ఫ్రెండ్షిప్? మేము హైదరాబాద్ లో ఒకటే రూమ్ మెట్. అంటే మ్యారేజ్ కాకముందా? అవును అవును. ఓకే. తన జూనియర్. ఓకే. ఒకటేసారి లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం అవన్నీ చేసేవాళ్ళము. తర్వాత తనకు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ కూడా వెళ్ళాను నేను. భీమ్గల్ తర్వాత అవును భీమ్గల్ లోనే అయింది. భీమ్గల్ వాళ్ళ అమ్మ వాళ్ళది. ఓకే ఓకే. మీదమ్మా మీ అమ్మ వాళ్ళది ఏంటండి? మీ అమ్మ వాళ్ళది హైదరాబాద్ లో అంతే. ఓకే. ఈమె మీరు అక్కడ హాస్టల్ అంటే ఎట్లా ఏమైనా చదువుకునే వాళ్ళ? ఎన్ఎస్సి ఎంట్రన్స్ కోచింగ్ కి నేను వెళ్ళాను, తను కూడా కోచింగ్ కి వచ్చింది. సేమ్ నిజామాబాద్ ఇద్దరమే అని చెప్పేసి కలిసి వెళ్ళడం. ఓకే. పోనీ కాతల్లి నేను మీకు ఎట్లా పరిచయం, నేను తెలుసా మీకు? చెప్పండి రా. నేను మీకు పరిచయం ఉన్నానా? అర్థమవుతుంది. నేను మీకు పరిచయం ఉన్నానా? లేదు. అర్థం కాలే. నుంచే షాక్ గురయ్యి నెక్స్ట్ మీరు బయటకు వచ్చారు అంతే. నేనే షాక్ లో ఉండిపోయిన తనని చూసి. అట్లాంటమ్మా ఇట్లా అయిపోయింది ఏంటని. ఓకే. అయితే నేనేమంటున్నా తల్లి, మీరిద్దరు హాస్టల్లో ఉండేటోళ్ళు,
హైదరాబాద్ ఎక్కడ? నారాయణగూడలో. నారాయణగూడలో హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు అయితే. ఉమ్, ఉమ్. నీ జూనియర్ అయిమే సీనియరా? చాలా జూనియర్, సబ్ జూనియర్ అని. ఓకే 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 ఓకే. ఇక అప్పుడే కొంచెం మాటకారి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటుండే. అప్పటి నుంచే కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే అంతా నాకే తెలుసు. ఓకే. నెక్స్ట్ మ్యారేజ్ తర్వాత తను ఎంఎస్సి చెయ్యాలా వద్దా అవన్నీ నా డెసిషన్ తీసుకొని ఎంఎస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎస్ఎస్ఆర్ లో జాయిన్ అయింది. ఓకే. 2011 లో నాదైపోయింది. తను 10 లో నేను జాయిన్ అయింది. 2010 దేంట్లో జాయిన్ అయింది? 2010 లో నిజామాబాద్ ఎస్ఎస్ఆర్ కాలేజ్. ఎస్ఎస్ఆర్ కాలేజ్ లో స్టడీ. ఓకే. అప్పటికి పెళ్లి కాలే మీకు? పెళ్ళైంది. పెళ్ళైన తర్వాతనే ఎస్ఎస్ఆర్ లో జాయిన్ అయింది. ఓకే ఓకే ఓకే. మీరు ఇద్దరు హాస్టల్ ఉన్నది పెళ్లి కాకముందా పెళ్ళైనాకనా? పెళ్లికి ముందు 2006-07 లను హైదరాబాద్ లో కలుసుకున్నాము. ఓకే. తర్వాత 2009 లో నేను ఎంఎస్సి జాయిన్ అయ్యాను. 10 లో జాయిన్ అయింది నా జూనియర్ గా, అంతే. ఓకే 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 ఓకే. దాని తర్వాత ఇక్కడ జాయిన్ అయింది. ఎట్లా ఎట్లా అప్పటి నుంచి ఇట్లనే ఉండే నా తల్లి ఇట్లా పిచ్చి పిచ్చిగా ఇదంతా? లేదు బ్రదర్, అట్లేం లేకుండే. కాకపోతే తర్వాత ఇంకా పెళ్లి తర్వాత, అదే పీజీ తర్వాత పిల్లలు అది ఇది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇట్లా ఫ్యాకల్టీగా చెప్పు, ఏముంది నాలెడ్జ్ ఎక్కువ లేకున్నా సరే అదే కాలేజ్ లో ఫ్యాకల్టీగా తీసుకుంటారు అంటే అట్లా ఫ్యాకల్టీగా జాయిన్ అయిపోయింది. అంటే మీకు తర్వాత మ్యారేజ్ కి ముందు, మీరు పెళ్లి కాక ముందు హైదరాబాద్ లో ఉన్నారు, మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ మీ ఇంటి దగ్గర ఏదో కిరాయికి ఉన్నది అది అంటున్నారు మీ హస్బెండ్ ఇట్లా? అది మొన్న 2 years బ్యాక్ అదంటే. ఇప్పుడు ఇది ఎంఎస్సి తర్వాత ఓకే తను ఇంకా టెంపరరీగా ఫ్యాకల్టీగా జాయిన్ అయింది. తర్వాత నేను కొంచెం స్టడీలో బిజీ ఉండి ఎక్కువ కాంటాక్ట్ లో ఉండలేకపోయినా. తర్వాత ఒక 3 years బ్యాక్ ఏమో వాళ్ళ దగ్గర నంబర్ తెలుసుకొని అక్క అది ఇది అని మాట్లాడి, నేను ఇట్లా కాకతీయలో చెప్తున్నా లెక్చరర్ గా అది ఇదంటే అంత ఫైన్ అనుకున్నాము. ఇంకా మా 2022లో మా మరిది గారి రిసెప్షన్ కూడా వచ్చింది పిలిస్తే. ఆ తర్వాత 2022 ఓకే. అంటే మీ ఫ్రెండ్షిప్ ఎన్ని ఇయర్స్ మా అప్పుడు? 2006 నుంచే, కానీ మధ్యలో నా స్టడీ వల్ల కొంచెం తగ్గించేసాను అంతే. ఓకే ఓకే ఓకే. ప్రతిదీ నాకు అడిగి గైడెన్స్ తీసుకునేది. అంటే మేము ఇద్దరం ఎంప్లాయీస్ అని కొంచెం గైడెన్స్ తీసుకున్నాం అంతే. కొంచెం ఏదైనా ఫైనాన్షియల్ గా కావచ్చు, యూస్ఫుల్ అయ్యేది. ఫైనాన్స్ కాదు కానీ ఫైనాన్స్ అని అట్లా అలా ఫైనాన్షియల్ గా డెవలప్ అవడానికి మీ దగ్గర సజెషన్స్ తీసుకునేది స్టడీ పర్పస్ లో. ఓకే ఓకే. తర్వాత 2022లో మా ఇంట్లో ఫ్యామిలీలో రిసెప్షన్ అంటే వచ్చింది. ఆ తర్వాత నుంచి ఒకసారి భోజనం కూడా పిలిచింది మా సార్ కి. నాకు సైన్ కోసం కూడా సార్ దగ్గరికి రావడం, తీసుకోవడం అయిపోయింది. ఇంకా అంతే. అప్పటి నుంచి కొంచెం స్టేటస్ చాలా పెట్టేది. వాళ్ళ ఇంట్లో పిల్లలు డాన్స్ చేసినా స్టేటస్లు పెట్టేది, దేవుళ్ళు అడిగినా స్టేటస్ పెట్టేది. దేవుళ్ళు ఇంట్లో అడిగినా గానీ సాంగ్ పెట్టి స్టేటస్ పెట్టేది. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఇది సార్ ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? ఇది 2 years బ్యాక్. ఇది 2 years బ్యాక్. ఓకే. ఇది స్టార్ట్ కాకనే ముందే 2 years బ్యాక్. అప్పుడు చెప్పింది మా ఆయన మెడికల్ లో ఉండేవాడు, కానీ ఇప్పుడు కరోనా టైంలో అంబులెన్స్ డ్రైవ్ చేసిండు, అట్లా నడుస్తుంది ఫైనాన్షియల్ గా అని అన్నట్టు. అంతే. ఇంకా భోజనంకి పిలిచింది, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అంటే ఫైనాన్షియల్ ఏమైనా ప్రాబ్లం ఉండే అని చెప్పింది ఆమె? హలో, హ్యాపీగా ఉండేది. హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఫైనాన్షియల్ గా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్క అని ఏమైనా షేర్ చేసుకునేది అప్పుడు? లేదు లేదు లేదు, అట్లేం లేదు. ఆమె ఎంజాయ్ లైఫ్, కాలేజ్ పాపలా వెళ్ళడం రావడం, ఎంజాయ్ చేయడం. అంత కాంటాక్ట్ లో లేను నేను జాబ్ బిజీలా ఎక్కువ కాంటాక్ట్ ఉండలేకపోయాను. కాకపోతే బాగా స్టేటస్ పెట్టేదాన్ని మ్యూట్ చేసేసాను. బ్లాక్ చేసిరు మీరు, పిచ్చి పిచ్చి అన్ని పెడుతుందని. ఓకే. ఊరికే డిస్టర్బెన్స్ అదని చెప్పేసి మ్యూట్ లో పెట్టేశాను. 1 year వరకు కూడా అసలు కాంటాక్ట్, 1 year నుంచి అసలు కాంటాక్ట్ లో లేదు. నేను తనకు చేయలే, తను నాకు చేయలేదు. ఇంకా నాకు వాళ్ళు వీళ్ళు మనీ దీపేశ్వరి, వెళ్ళు అంటే అసలు నాకు ఇన్స్టా తెలియదు, ఏం తెలియదు కదా. జస్ట్ వెళ్ళి బయట ఇదే ఇన్స్టానంట చూద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తే ఈమె కనిపించింది ఇన్స్టాల్. షాక్ అయిపోయాను. జ్యోతి. అయితే మా ఫ్రెండ్ కి అడిగాను, అసలు ఆ మనీ దీపైన మేడం పేరు ఏంటి అంటే జ్యోతి అన్నారు. ఈమె కాకతీయలో చెప్తుంది ఈమెనేనా అంటే అవును అని. నేను షాక్ అయిపోయాను. అంటే ఈమె పేరు జ్యోతేనా, వేరే పేరు ఏదైనా ఉండేనా? జ్యోతే సార్, జ్యోతి కదా.
ఓకే ఓకే అయితే నేను నాకు వాళ్ళ హస్బెండ్ పేరు తెలుసు, వాళ్ళ హస్బెండ్ తెలుసు, అన్ని తెలుసు. అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి కొంచెం జశ్వంతుడు విలువండి అని అంటే తను వచ్చాడు. ఓకే నేను జషు బాగున్నా అంటే నేను జషు అనేదాన్ని. బాగున్నారా, నేను దీపిక మేడంని అంటే నేను ఎవరు, నేను గుర్తుపట్టలేను అనేసింది. ఓకే మిమ్మల్ని అసలు ప్రతి దాంట్లో హెల్ప్ తీసుకునేది నన్ను. మేడం గారు అనేవాడు, జషు నేను దీపిక మేడంని తెలుసు కదా అని అంటే ఏమో నేను అంత గుర్తుపట్టట్లేదు. సరే ఒకసారి జ్యోతికి వెళ్ళి చెప్పు దీపికకి వచ్చిందని చెప్పు, నేను లైన్ లో నిల్చోలేకపోతున్నా, మా అమ్మ వచ్చింది పెద్దవాళ్ళు అంటే. సరే అడుగుస్తా అన్నాడు. లోపలికి వెళ్ళొచ్చి అమ్మ లైన్ లోనే రమ్మన్నది అని చెప్పేసి అప్పుడే నా మైండ్ బ్లాక్ అయిపోయింది బ్రదర్. ఓకే కూడా గుర్తుపట్టకుండా కనీసం లోపలికి వెళ్ళి మీ ఇంటికి ఫంక్షన్ కి వచ్చింది, మీరు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళిర్రు. తను నన్ను గుర్తుపట్టలేడంటేనే నేను షాక్ అయిపోయాను. అంటే మేడం ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎట్లా చదవాలి, ఏంటి అని ప్రతిదీ నాకు అడిగేవాడు. అట్లాంటిది నన్ను గుర్తుపట్టని స్టేజీలో అయిపోయిందా అని అప్పుడే నేను క్వశ్చన్ మార్క్ ఫేస్ వచ్చేసింది నాకు. ఇంకా తర్వాత అందరితో పాటు లైన్ లో వెళ్ళి లోపల గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు మీరు లైన్ లో రమ్మన్నా కదా, మీరు ఎట్లా ముందు వచ్చిండ్రు అంటుండు నాకు. ఇంకా ఎవరు జశ్వంత్? జశ్వంత్ వచ్చేసిన, నేను లైన్ లోనే ఉన్నా, కాకపోతే తొందరగా కోసం నీకు అడిగాను అని అంటే, జ్యోతి గుర్తుపట్టినావా అక్కని, ఎన్ని రోజులైంది, కనీసం ఇల్లు పడితే కూడా చెప్పు అని అన్నాను. అర్థం కాలే ఈమె ఎవరు అని ఆమె క్వశ్చన్ మార్క్ ఫేస్. జశ్వంత్ ఏమన్నాడు? జశ్వంత్ నేను అన్నాను, నేనే అండి లైన్ లో లేను, తొందరగానే వచ్చేసిన అని అనగానే జ్యోతి ఈమె ఎవరు అని ఆ జ్యోతి అడుగుతుంది. నేనన్నా నేను అక్కని మీ వాయిస్ బ్రేక్ అవుతుంది తల్లి. నేను అక్కని నీకు గుర్తున్నానా, ఇల్లు కట్టుకుంటే కూడా విలువలేవు, ఇంత పుజగాను అయిపోయినావా అని గర్భగుడిలోనే నేను అన్నాను. ఎవరు ఏమి గుర్తుపట్టట్లేదు అనండి. కాదు తల్లి, మీ ఒకటి దీని గ్యాప్ లో ఒక క్లారిటీ అడుగుతా నేను. ఈవిడ మీ ఇంటికి వచ్చిందా ఫంక్షన్ కి? ఫంక్షన్ వాళ్ళకి వచ్చింది. ఈవిడ వీళ్ళిద్దరు వచ్చారు కదా జశ్వంత్ ఇట్లా? అవును. దేనికి వచ్చారు మీ ఇంటి ఫంక్షన్ కి? రిసెప్షన్ కి వచ్చింది. మీ తమ్ముడిదా? మా మరిది గారి. మీ మరిది గారిది. ఓకే. తర్వాత మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నారు కదా, ఎప్పుడు? అవును అవును, తర్వాత 1 month గ్యాప్ లోనే ఏమో వాళ్ళ ఇంటికి స్పెషల్ గా మా ఆయన నేనే భోజనానికి వెళ్ళింది. ఓకే. మీరు భోజనానికి వెళ్ళినప్పటికీ మీరు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికి ఎంత ఒక 1 year గ్యాప్ ఉందా? 1.5 year గ్యాప్ ఉంది. 1.5 year. ఓకే. ఆ తర్వాత కూడా తను ఒక ఇల్లు అమ్మేది ఉందని చెప్పి కూడా ఒకసారి అపార్ట్మెంట్ కూడా చూపించింది మా సార్ కి నాకు. అంటే వీళ్ళదా ఈమె రియల్ ఎస్టేట్ చేసిందా? వేరే వీళ్ళ కాకతీయ కొలీగ్ దే అపార్ట్మెంట్ ఒకటి సేల్ ఉందని చెప్పి కూడా ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఇచ్చుకుని వెళ్ళి ఆ అపార్ట్మెంట్ చూసి మళ్ళీ తను వేసిన. అంత ఈజీగా మర్చిపోయే ఫ్రెండ్షిప్ అయితే కాదు. అయితే గర్భగుడిలోకి వెళ్ళి ఏంటి అక్క ఇది మర్చిపోయినావా, కనీసం ఇల్లు పడితే కూడా చెప్పలేవు, నువ్వు ఇట్లా మణిదీపేశ్వర అమ్మవారు అని నాకు తెలియదు అసలు అంటే, ఎవరు మీరు, నేను గుర్తుపట్టట్లేను అనండి. ఓకే. ఇంకా నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు మణిదీపేశ్వర్లా ఈమె ఈ పాత్రలు ఉందంటేనే నేను షాక్ అయిపోయాను సార్. అసలు దట్టు నన్ను చూసి అతను గుర్తుపట్టలేదు, ఈమె చూసి ఏమో నేను గుర్తుపట్టట్లేదు. కాదు తల్లి, అలా కన్నులనే మీరు నా దృష్టిలో చచ్చిపోయారు అన్నది మీరెంతమ్మా? అయితే నాకు అనిపించింది సార్, ఇక 50% ఇదేదో గేమ్ నడుస్తుంది, అతను గుర్తుపట్టినట్టు చేసిండు, ఈమె అంటే తిండి అప్పటి నుంచి నాకు తెలుసు ఎక్కడ బయట పెడతారో అన్నట్టు. మరి హలో అట్లా ఎక్కడ బయట పెడతారో అని భయపడ్డారు అనుకోవచ్చా? అట్లా ఇదయ్యి మాట్లాడలేదు అనిపించింది. మళ్ళీ ఏంది అక్కని మర్చిపోయినావా మమ్మీ, అక్కని మర్చిపోయినావా నువ్వు అని అంటే అప్పుడు మళ్ళీ మాట్లాడదామని చిన్న సైగ చేసి పంపించేసింది నన్ను. ఇంకా అర్థం కాలే, మీరు మళ్ళీ అడిగిరా? మళ్ళీ అక్కడే అన్నా, ఏంది నిజంగానే గుర్తుపట్టలేవా, యాక్టింగ్ చేస్తున్నారా, నాకు తెలియదు అసలు నువ్వు ఇట్లా అమ్మవారు అని అంటే, ఇన్స్టా చూడలేదా అని నాకు డైలాగ్ గుర్తుంది. ఇన్స్టాలో నేనేందో చూడలేదా అంటుందా? ఇన్స్టా చూడలేవా నువ్వు, నాకు తెలియదు నువ్వు మణిదీపేశ్వరి ఇట్లా అని తెలియదు అంటే, ఇన్స్టా చూడలేదా నువ్వు అని అంది. నేను ఇన్స్టా చూడను, నాకు అలవాటు లేదు అని అనేసరికి సరే సరే మళ్ళీ మాట్లాడదామని నన్ను పంపించేసింది. అదే రోజు వెంటనే మళ్ళీ కాల్ చేశాను నైట్ ఈవినింగ్. కాల్ చేసి హాయ్ దిస్ ఈస్ దీపిక, నిజామాబాద్ అక్కయ్యని గుర్తుపట్టలేదా, మర్చిపోయినావా అని మెసేజ్ చేస్తే
రిప్లై లేదు, వాట్సాప్ కాల్ కి రిప్లై లేదు, దేనికి రిప్లై లేదు. ఓకే. ఇక మళ్ళీ నాకు ఇంకా బాధ అనిపించి నెక్స్ట్ డే మళ్ళీ భారీగా మెసేజ్ పెట్టిన, లైఫ్ లో సెటిల్ కావడానికి అక్క కావాలి, అన్నిటికీ అక్క కావాలి, కానీ ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నందుకు కళ్ళకు కనిపిస్తలేనా, చాలా షేమ్ఫుల్ గా ఉంది నాకు అని మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ కి అప్పుడు కొద్దిసేపటికి గుర్తుపట్టానే అని మెసేజ్ పెట్టింది. ఓకే. అంతే, ఇక నేను మళ్ళీ తనకి ఏ మెసేజ్లు చేయలేదు. నేను క్రిస్మస్ రోజే వెళ్ళిన సార్, ఆ రోజే అనుకుంటా, మీరు నెక్స్ట్ డేనో మీరు దాన్ని బయట పెట్టింది. మీరు ఏ తారీఖు వెళ్ళారు? నేను సాటర్డే వచ్చిన తల్లి. నేను క్రిస్మస్ రోజే వెళ్ళాను. సాటర్డే నెల ఐ థింక్ సాటర్డే ఏ డేట్లో వెళ్ళాం మనం? 2021 అంటే 25th క్రిస్మస్ ఉండేనా? 2021. నేను అనుకున్నాను నన్ను ఇక్కడి వరకు బతకొచ్చినా అంటే దీన్ని ఏదో బండారం బయటపడుతుంది. అసలు కళ్ళ ముందు మనుషుల్ని గుర్తుపట్టలే, ఒక దేవి అయితే మనుషుల్ని మర్చిపోతారా అని. మా బీంగల్లో ఇంకో ఫ్రెండ్ ఉండేది, తనతో బీంగల్ ఇంకో నా పీజీ ఫ్రెండ్ ఉండేది, తనతో డిస్కస్ చేసిన తెలుసు. అయ్యో అది ఇట్లా తయారైందా అని చెప్పి వాళ్ళకి కూడా కనుక్కుంటే, అవును ఆమె ఎవరిని పట్టించుకుంటలేదు, ఏదో దేవిలాగా తయారైందట, అంతా చేస్తుందట. ఎవరు? జ్యోతి వాళ్ళ మదర్ వాళ్ళు అంటారా? మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళు బీంగల్. ఓకే, అంటే ఈ జ్యోతి వాళ్ళ అమ్మ వాళ్ళు ఊరే వాళ్ళది కూడా. ఓకే, ఇట్లా చేసింది సార్ అసలు. అయితే నాకు ఒకసారి అపార్ట్మెంట్ చూపించింది అన్నాను కదా, ఆ అపార్ట్మెంట్ మేడము మేము ప్రజెంట్ ఉంటున్న ఇంటి దగ్గరే ఉంటారు. ఇప్పుడు ఆ మేడం కి కూడా కలిసాను. ఇప్పుడు ఆ మేడంకి వెళ్ళి కలిసి, ఏంటి మేడం జ్యోతికి ఏమైంది, మీరు అప్పట్లో మీ ఇల్లు సేల్ ఉందని జ్యోతి తీసుకొచ్చింది నన్నే, మీకు గుర్తుందా, నేనే వచ్చాను ఆ రోజు అంటే, అవును మేడం గుర్తుందంటే, మరి ఏమైంది జ్యోతి ఇట్లా తయారైంది, నిజంగా అమ్మవారేనా, నాకైతే నమ్మాలనిపించట్లేదు మేడం, కనీసం నన్ను గుర్తుపట్టేంత స్టేజ్ లో కూడా లేదు అంటే, మేడం అది ఏం అర్థమైతలేదు, మన అందమన్నా అమ్మవారిని శపిస్తున్నామని మనకు శాపాలు కూడా పెడుతుంది మేడము, కానీ కొద్దిగా రూడ్ గా మాట్లాడొద్దని మా సార్ వాళ్ళే చెప్తే, లేదు అమ్మవారే నాతో అట్లా పలికిస్తుందని మాకే అంటుంది, ఏమో ఏమనట్లేదు. కాలేజీలో ప్రెసెంట్ కొలిగుతాను. ఓకే, తీసేసిరుగా ఈమెన్ సార్, జ్యోతిని తీసేసిరుగా మొన్న మన వీడియోలో అడగ. అది నేను టాపిక్ మాట్లాడిన తర్వాత ఏమో ప్రిన్సిపల్ దృష్టిలో కూడా ఉన్నది, ఆమె వెళ్ళిపోతా అంటే రెడీ ఉన్నారు తీసేయడానికి, మెయిన్ రీజన్ కోసం చూస్తున్నారు వాళ్ళు అని చెప్పి మేడం డిస్కస్ చేసింది. డిస్కస్ చేసిన తర్వాత 2 days కే మేడం ఆమెను తీసేసి అని ఆమెనే వచ్చి చెప్పింది నాకు. ఓకే, ఇంత గ్యాప్ లో నేను మా హస్బెండ్ చెప్తే, మా హస్బెండ్ వేరే సర్కిల్ వాళ్ళకి చెప్తే, వాళ్ళు వీళ్ళు ఏది వాళ్ళు సంథింగ్ వెళ్ళి కాకతీయ వాళ్ళని కూడా కొన్ని క్వశ్చన్స్ ఏదో చేసిందంట. కాకపోతే కొంతమంది విలేకరులకు కూడా దృష్టిలో పడింది. నేను మా సార్ చెప్తే మా సార్ వాళ్ళకు కూడా చెప్పిండు, అరే ఆమె మా భార్యను గుర్తుపట్టలేదు అని తను ఫీల్ అయిపోయింది. ఇంకా అరే ఎంత దేవైతే కాదు, నువ్వు వెళ్ళినావు కదా, సరే ఓకే, ఒక భక్తుల్లా ఫీల్ అయిదాం, నువ్వు వాడికి వెళ్ళినావు కదా, నీకు ఏమనిపించింది తల్లి? అమ్మో 15 నిమిషాల క్లాస్ బ్రదర్. ఏమని? ఎవరు ఇన్స్టాగ్రామ్ లో నెగిటివ్ కామెంట్లు పెట్టకండి, ఇది నా సంస్థానం, ఎవరికి నేను రమ్మనట్లేదు, మీరు ఇంతమంది వస్తారు, మీ కాళ్ళ దుమ్ములు, మీ కాళ్ళ నీళ్లు, ఇవన్నీ మాకు ఎంత రిస్క్ అయినా మేము దేవి దర్శనానికి మీకు పంపిస్తున్నాము అని ఇవన్నీ మాట్లాడుతుంది. నేను అనుకున్నా, నువ్వు ఏ స్టేజీలో ఉండేదాన్ని, ఏ స్టేజ్కి వచ్చినావు, అసలు ఇదేంటి అంటే, ఆ రోజే ఆ క్లాస్ తీసుకున్నదేమో నేను అనుకున్నా, కానీ ప్రతిరోజు ఆ క్లాసెస్ ఉంటాయి అన్న విషయం నాకు తెలియదు. రెగ్యులర్ గా ఉంటాయి క్లాసెస్, అది రెగ్యులర్ గా ఉంటాయంట. ఆమెకు లెక్చర్ కదా, దానికి మాట్లాడడం బాగా ఇష్టం అన్నమాట. అట్లా యాక్టివిటీలు అసలు నేను ఆ రోజు 15 minutes బ్రదర్ ఓవరు, అసలు అనవసరం టాపిక్ చెప్పిందే చెప్పి అవును నేను అంతే మాట్లాడతా, అమ్మ అంటే వాళ్ళకి ఇస్తుంది మొత్తం. అది అట్లా టాపిక్ మాట్లాడంగా అబ్రాడ్ నుంచి అంట ఒకటి వాయిస్ రికార్డు బ్లూటూత్ పెట్టి ఇంట్లో స్పీకర్స్ తోని అందరికి సైలెంట్ అని వినిపించిండ్రు. ఏమని? నేను అబ్రాడ్ లో ఉంటానండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వచ్చి అమ్మవారిని కలుసుకోలేకపోయినా, ఇన్స్టాలో చూశాను, అమ్మవారి నుంచి మెసేజ్ వచ్చింది. అమ్మవారి నుంచి మెసేజ్ వచ్చిందా? అంటే ఈ ఇన్స్టాలో వీళ్ళే జ్యోతి వాళ్ళ నుంచి మెసేజ్ వచ్చింది, మాత్రే నమః అనుకో, నీకు అంతా మంచిగా అవుతుంది అంటే పడుకున్నా, నిద్రలో అమ్మవారు నా నుదుటి పైన ఏదో పెట్టినట్టు అనిపించింది. మార్నింగ్ లేచేసరికి నాకు అంతా అసలు అమ్మవారు అంటే ఇంత శక్తి అనుకున్నా, నిజంగా చాలా అమ్మవారు. అది సోది పెట్టింది కొద్దిసేపు, నాకు అనిపించింది అమ్మ ఇదేదో ఉన్నది, ఇంత మహిమలుంటే అసలు
ఆ క్యాండిడేట్ నాకు తెలుసు కదా బ్రదర్. అవును, చిన్న పెళ్లి కానప్పటి నుంచి మీకు ఫ్రెండ్షిప్ ఉంది కదా. తెలుసు కదా. నేను అదే షాక్ లో ఉండిపోయి ఒక 2 days నా మైండ్ బ్లాక్ అయిపోయింది. మీరు ఎంటర్ అయ్యారు ఇంకా నాకు. అదే మీ రెగ్యులర్ గా చూడడము, నంబర్ కోసం చూసాను కానీ నాకు అంతగా నంబర్ తెలీదు, తెలుసుకోవడం ఏంటి అది అని. ఓకే. కాకపోతే ఈ రోజు మా తమ్ముడు కల్పించారు, హ్యాపీగా ఉంది. కానీ అంతా అసలు మీరు అక్కడికి వెళ్ళారు కదా. ఇంకా హుండీ చూశాను సార్. నేను అన్ని గమనించాను అక్కడ. నేను ఆల్మోస్ట్ అన్ని గమనిస్తాను. ఆయన నన్ను గుర్తుపట్టలేదు, ఆమె నన్ను గుర్తుపట్టలేదు. అదొక వాయిస్ మెసేజ్ అట్లా పెట్టారు. మళ్ళీ హుండీ పెట్టారు. బలవంతం ఏం లేదు, ఎంతన్నా వేయండి. బలవంతం ఏం లేదు, ఎంతన్నా వేయండి. 4 సార్లు చెప్పాడు అదే పదం. మళ్ళా నేను కూర్చున్న నా పక్కన ఒక దేవుడు వచ్చింది. అని అది ఊగిపోవడం, దాన్ని తీసుకొచ్చి పక్కన సైలెంట్ చేయడం, నీళ్ళు పోసి కాలుతుందా అనడం. ఇవన్నీ అయిన తర్వాత నేను ఇన్స్టాలో చూసి ఇంకా అమ్మో ఇదంతా ఏదో ఉన్నది, ఇది ఏ స్టేజ్ ఉంది, పెద్ద బ్రాహ్మణ పురాణం కాదు వీళ్ళది, చరిత్ర మొత్తం నాకు తెలుసు. కొన్ని అప్పటి నుంచి అయ్యవారులో అది ఇదని కూడా కాదు, ఇది ఇంత ఇట్లా ఎందుకు తయారైంది, డబ్బులకు ఇచ్చుకేనేమో అనిపించింది. అంత మీతో ఉన్నప్పుడు ఎట్లుండే అమ్మ, ఈ డబ్బుల పిచ్చి ఉండేదా ఈమెకి? అంతేం లేకుండే బ్రదర్, డబ్బుల పిచ్చి అంతేం లేకుండే. తర్వాత ఇక మరి ఎవరితో ఉండడం మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, మనకంతా తెలీదు. నేను నా స్టడీ జాబ్ పిల్లలతోనే సరిపోయింది, అంత గమనించింది అని. అంతా ఈ పర్సన్ తో ఉంటే మనకు 4 విషయాలు తెలుస్తాయి అన్న పర్సన్ ఏం కాదు. అట్లా టైం పాస్. కాలేజ్ వెళ్ళినా డాన్సులు ఇవి ఎగురుడే ఉంటది, పాటలు తక్కువ ఎగురుడు ఎక్కువ. నేను అనేదాన్ని అదే యూట్యూబ్ చూసి పిల్లలకి ఇంక ఎక్స్ట్రా చెప్పు, కెమిస్ట్రీ కదా ఇన్వెస్ట్ చేసిందో, కొత్త ఎట్లా కనుగొంటారో అవి తెలుసుకోవంటే వాళ్ళేం అడుగుతారు. ఎంజాయ్ 100 మంది ఫెస్టివల్ ఎంజాయ్, అది ఎంజాయ్. ఆ స్టేటస్ చూడలేకనే మ్యూట్ అయిపోయాను. ఆమె చెప్పే కాలేజ్ లో మీరు ఏమైనా జాబ్ చేసిరా మేడం? లేదు. మీకు తెలుసా? అంతే, తనది వేరు నాది వేరు. ఓకే ఓకే ఓకే. కాదు, మీరు అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళారు కదా, ఈయన శతగూపం పెట్టినా మీకు? పెట్టింది. ఏమనుకున్నావు, ఎట్లా కనిపించింది నీకు చూడంగానే? బ్రాహ్మణ్ లెక్క కనిపించిందా? ఎందుకంటే మాట్లాడిన ఉన్న మనిషి కదా, అసలు ఏంది వెరైటీగా అయిపోయారు. అంటే నేను అప్పుడే ఈ మణిదీపం అని వింటున్న వారం నుంచి కానీ అది చూసి ఆ ప్లేస్ వీలు నేను తర్వాత అర్థం కాలే కట్ అయింది అది. అంటే 1 week నుంచి చెప్తుంటే ఉన్నారు. ఇక్కడ మెయిన్ అమ్మవారంటే ఇది జ్యోతి నా జూనియర్ అని నేను షాక్ అయిపోయాను. దాంట్లో ఇది 10 నిమిషాలు క్లాస్ ఇచ్చింది, అది హారతి తెచ్చి అమ్మవారికి ఇచ్చే, నిజంగా దీన్ని అమ్మవారిలానే అనుకున్నారు. అది నన్ను ఇంచి కూడా గుర్తుపట్టలేదు హారతి ఇచ్చే టైంలో కూడా. ఆయనతో నేను అన్నట్టు నేను వెళ్ళి లోపల వెళ్ళి పలకరించి మాట్లాడితేనే అన్నట్టు ఇది ఎట్లా ఈ అక్కకి నేను తెలుసు అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. అయినా గుర్తుపట్టలేదు, తర్వాత మాట్లాడదు అని సరే చేసింది. గుర్తుపట్టింది, పట్టనట్టు అట్లా. ఇప్పుడు క్లాస్ ఇంపార్టెంట్. ఎవరు నెగిటివ్ కామెంట్లు ఇస్తారు, ఇప్పుడు ఇక్కడికి వస్తారు. మీకు రమ్మన్నానా? గుళ్ళల్లో లక్షల అర్చనలకు డాంబింగ్ అవుతాయి, ఇక్కడ మన అర్చనకు తీసుకుంటున్నామా? నీకు తోచినంత వేయండి. మళ్ళా ఆయమ్మ కూడా స్కూల్లో విగ్రహం, అర్థం కాలే, స్కూల్లో ఆయమ్మ విగ్రహం కొనిచ్చిందంట. కాలేజ్ లో ఆయమ్మ ప్రెసెంట్ దేవి దగ్గర ఒక విగ్రహం ఉంటది కింద, 1,00,000 పెట్టి కింద. ఆ విగ్రహం కూడా ఆయమ్మ కొనిచ్చింది. ఆమెకి ఎంత భక్తి ఉంటే కొనిచ్చింది. అంటే నెక్స్ట్ కోరిక నెరవేరిన వాళ్ళు కూడా ఏదో కొనియాలన్నట్టు. నాకు అప్పుడే సగం అర్థమైపోయింది, ఈ సినిమా ఇదేదో ఉందని మా బీంగల్ ఫ్రెండ్ తోనే నేను వెంటనే వచ్చి డిస్కస్ చేసిన. అది ఇట్లా తయారైంది, నాకు తెలిసి ఇది అబద్ధం అయితే దాన్ని అవుతుంది ఏమో, అది నిజంగా దేవైతే దేవే మన కళలో వచ్చి ఏదన్నా తిడుతుంది, మీరు తప్పుడు ఆలోచనలతో ఉన్నారని చెప్పి మా ఫ్రెండ్ నేను అనుకునే ఉన్నాం. వచ్చిందా మీకు ఎప్పుడైనా కళలా? అంత ఫేకే కదా బ్రదర్, నాకు తెలుసు కదా, ఎంత మందిని చూస్తాం డైలీ ఆఫీస్ లో. మరి ఆమె మొత్తము ఆమె దగ్గర పిల్లలు 10 సంవత్సరాల పిల్లలు కాని కూడా ఆమె దగ్గరకు వచ్చిపోగానే పిల్లలు అవుతారంట. వాళ్ళ భ్రమం కాదంటే ఆ భ్రమలో ఉన్నారు. మీరు సగం మందిని బయటకు తెచ్చిండ్రు, ఇంకా సగం మంది బయటకు రావాలి. అక్కడ ఏం లేరు మేడం, ఎవ్వరు లేరు, అయిపోయింది మొత్తం. అయిపోవాలా, దానికి బుద్ధి రావాలా. అయ్యో మేడం, మీరు ఈ మధ్య నా మీద ఎలిగేషన్లు వింటున్నారు కదా?
5 లక్షలు డిమాండ్ చేసిన అని బ్రదర్. నేను 5 లక్షలు డిమాండ్ చేసినంట. 5 లక్షలు లేకపోతే అవునవును, విన్నాను. అది చేతగాంతనం ఇంకా అంతే. ఏం చెయ్యలేక అదొక్కటి కామెంట్ అనుకుంటుంది. ఓకే, బాగా తెలియపోతుంది అంతే. ఇంకా అన్నిట్లో మల్టీ టాలెంట్ అనుకుంటారు. జనాలను ఈ రకం కూడా సంపాదించే జనాలను మోసం చేయొచ్చు అన్నదానికి ఇంకోళ్ళు ఇట్లా స్టెప్ వేయకుండా ఇట్లా బాగానే తీసుకొస్తున్నారు. కానీ దానికి ఇంకా సారీ తప్పైంది అనేటట్టన్నా ఉండాలి. అయితే తప్పు చేసినానన్నా అంటే ఇక్కడ జనాలకు ఇప్పుడు మీకు ఎట్లయితే కౌన్సిలింగ్ ఇచ్చిందో అప్పుడు ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చిన జనాలకు E96 టీవీ సంతోష్ డబ్బులు అడిగిండు, డబ్బులు ఇవ్వలేదు కాబట్టి బ్యాడ్ గా చూపిస్తుండ అని చెప్తా ఉందంట అందరికి. ఓ అక్కడ మీ క్లాస్ తీసుకునేటప్పుడు అమ్మ నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు? 4 సార్లు. అమ్మ నువ్వెన్నిసార్లు? 4. మీకు రమ్మన్నానా నేను? ఇట్లా ఇట్లా హావభావాలు ఎట్లా అంటే యాక్టింగ్ చేస్తారు చూడు, వాళ్ళకు కూడా రావు. ఆమెనే దేవత లెక్క అట్లా మాట్లాడడం. ఇంకా అమ్మా నీకు నేను రమ్మన్నానా? లేదు. నీకు రమ్మన్నానా? లేదు. మీరే వస్తున్నారు కదా, నేను రమ్మన్నానా? లేదు. నీకు ఇంత మంచిగా అవుతుందని కదా అమ్మవారు మిమ్మల్ని నెగిటివ్ గా ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ మొక్కుతున్నారు, అక్కడ నెగిటివ్ గా చెప్తున్నారు. రాకండి. అప్పటికి నేను రానేలేదు, ఇంకా అప్పటికి మీరు ఎంట్రీలో అవ్వలేదు. జస్ట్ కామెంట్లకే ఆ క్లాసులు, కామెంట్స్ కి ఆ క్లాసెస్. ఇంకా ఓకే సరే తల్లి, ఫైనల్ గా మీకైతే అర్థమైంది. మీతో పాటు ఉన్న వ్యక్తి మీరు పోతే కూడా గుర్తుపట్టకుండా యాక్టింగ్ చేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీకు కనీసం మన ఇంట్లో దేవుని గుడిలోకి వెళ్ళినా కానీ ఒక చిన్న గూస్ బంప్స్ ఉంటాయి, ఆడ అది కూడా లేదు. ఈమె అడవిడే. కానీ మీరు మాత్రం చాలా మంచిగా పసిగట్టి దాన్ని తీసిండు. అట్లా ఇంకా చాలా మంది ఉన్నా గానీ మీకు మంచి ఫ్యూచర్ ఉండాలి. ఆల్ ది బెస్ట్ బ్రదర్. మీరు చాలా డేర్ చేస్తున్నారు. నన్ను చంపేపిస్తుందంట మేడం మోహం. దానికి ఒక పెద్ద సర్కిల్ కూడా లేదులే చంపేంత. కానీ ఇప్పుడు ఈ మధ్య డబ్బులు వస్తే మన వచ్చినాయేమో గానీ అంత సీనే లేదు అక్కడ. అతనైతే ఇక వేస్ట్. ఒకటి గంట లోపలికి ఎందుకు కొన్నది అనుకోవచ్చు ఇల్లామే. అసలు ఇల్లు కడితే కూడా నాకు చెప్పాల్సింది. అట్లాంటి ఫ్రెండ్షిప్ చెప్పకుండా అప్పటిదప్పట్లా అంటే ఏదో వాళ్ళు ఎట్లా అంటే దృశ్యం సినిమాలో ఎట్లా బ్రదర్, ఏదేమైనా మనం బయటపడద్దు, ఏదేమైనా మనం బయటపడద్దు అట్లా అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోయింది. మీరు వాళ్ళు ఇల్లు కొన్నారనుకుంటారా? ఈ దుకాణం పెట్టడానికి ఏదో పెద్ద ప్లానింగ్ చేసారు అనుకుంటున్నారా? చెప్పలేము. దుకాణం కోసమే ప్లానింగ్, అది అట్లా కూడా చేస్తుంది. అంత దూరము. ఎందుకంటే ఇప్పుడు 2018లో మేము ఎప్పుడన్నా మీకు చెప్పిందా మేము ఫ్లాట్ కొనుక్కున్నాం అటెంకల్లాని? అసలు చెప్పలేదు. ఫ్లాట్ కొనుక్కున్నాం. 2022లో కూడా భోజనం పిలిచింది, ఒక ఫ్లాట్ చూపెట్టింది అంతే. 2022 వరకు పరిచయము. ఎవరి ఫ్లాట్? ఆమెదా వేరేటోళ్ళదా? వేరే వాళ్ళది అపార్ట్మెంట్ సేల్ ఉందంటే ఈమె మేము ఫ్లాట్ కొనుక్కున్నాము అది ఇదని చెప్పలేగా? చెప్పలేదు. కాంటాక్ట్ లోనే లేదు. ఇంకా తనకి ఇక మైండ్ వేరే తీరు అయిపోయింది. ఈయన బిజినెస్ అయిండొచ్చు, పిల్లలు ఎట్లా మన పెళ్లిళ్ళు ఏంటి అనుకున్నారో. అత్తమామల ఏమి లేదు, ఒక్కరోజు ఫోన్ ఉన్నది లేదు, ఏమి లేదు. ఆ రోజు వాళ్ళని చూడరంటే అత్తమామని అసలు దగ్గరికి. అత్తమామని చూస్తే మా ఆయన చనిపోయింది అన్న, చనిపోతాడు అన్నదంటే మీ అమ్మవారు చెప్పింది నాకు అన్న. పెళ్ళైన నుంచి వేరు కాపురం, పెళ్ళైన నుంచి వేరు కాపురం. కాతల్లి నేను ఏమంటున్నా, మీకు 2022 దాకా మీతో టచ్ లో ఉందా? ఈమె 23, 24 దాకా ఉందా? 2022లో జూన్ లో, తర్వాత జూలై, ఆగస్ట్ లో ఒకసారి భోజనం గెలిచింది అంతే. ఇంకా మీతో ఎప్పుడు మేము ఫ్లాట్ కొన్నాము, మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని ఏం చెప్పలే? లేదు. నేను అంత టైం ఇచ్చేదాన్ని కూడా కాదు బ్రదర్. నేను ఆఫీస్ వెళ్ళడం, పిల్లలు రావడం, ఇంటే మనం ఎంజాయ్ అన్నది చాలా తక్కువ. ఓకే, అది టైం పాస్ గా బాగుంటుంది, మనకు అంత టైం ఉండకపోయేది. ఓకే, మీరు ఎవరెవరు వెళ్తారు ఆమె దగ్గరికి? మా హస్బెండ్ నేను భోజనంకి వెళ్ళామంటే. ఆమె మణిదీపేశ్వరమ్మ పెట్టిన తర్వాత మా ఫ్రెండ్ ఆల్రెడీ వెళ్ళొచ్చింది. ఆమె చెప్పింది. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నేను వెళ్ళింది లోపల. ఓకే, ఆమె ఏం చెప్పింది? ఆడ మంచిగా అనిపిస్తుంది అని చెప్పిందా? ఇది ఏందా అంటే ఇదంటే అంత మంచిగా అయితే మరి గింత లోపలికి ఎట్లా కట్టిందా అంటే, నాకు మా ఫ్రెండ్ అని నిలవకన్నా ముందు ఈమె లెక్చరరు, ఆమె కళలకు వచ్చిందట, నువ్వు అడగట్టు నేనుంటా, జాతర అవుతుంది, ఇక్కడ అన్ని అవుతుంది, రథం తిరుగుతుంది అన్నది. సేమ్ అట్లనే అవుతుంది అనుకున్నట్టు అవుతుంది అని ఆమె నాకు అన్నది. అన్న తర్వాత సరే ఇన్స్టా అంటారు, ఒకసారి చూద్దాం చూసేసరికి అందులో ఈమెను చూపించి ఈమెనేనా ఆంటీ అంటే ఈమెనే అంటది. ఇప్పుడు మీ మదర్ మీరు వెళ్ళిరా, వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్ళిరు తల్లి? ఎక్కడికి? అక్కడికి. అవును, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నేను వెళ్ళింది. ఓకే, మీ డాడీ ఏం చేస్తారమ్మా?
మా డాడీ ఎక్స్పైర్ అయిపోయింది. మీ డాడీ సర్పంచ్ అని చెప్తా ఉన్నారు మీ ఊర్లో ఎంక్వైరీ చేస్తే. బాబాయ్ సర్పంచ్ అయింది. బాబాయ్ ఆయన కూడా వెళ్ళొచ్చిండట. ఆయన కూడా వెళ్ళొచ్చి బాగైందని నాకు తెలియకన్నా ముందే వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ మొక్కు తీసుకొని వచ్చేసిందంట. ఇప్పుడు మా బ్రదర్ కలిపిండు కదా ఫోన్, ఏం మంచిగా ఏందంటే వాళ్ళకి సర్పంచ్ అనుకున్నట్టు గెలిచిందట. ఆల్రెడీ 2 times ఓడిపోయిండు మా బాబు. ఆ సింపతి తోటి గెలిచింది. ఎవరు సర్పంచ్ ఎవరు వీడియోలలో చెప్పిండు ఆయనేనా? ఏంటి బ్రదర్? ఆ దొడ్డుగా ఉంటాడు ఆయనేనా మీ బాబాయ్? దొడ్డుగా ఉంటాడు. రీసెంట్ గా ఆమె దగ్గరకు పోయి ఒక వీడియో చేసిన, నేను సర్పంచ్ కూడా మొక్కి గెలిచిన. ఇప్పటిదాకా ఏ వీడియో చేయలేదు. అట్లాంటి ఏం మొక్క నచ్చితే మేము మాకు చెప్తే మేము వెళ్ళాం కదా. మా బ్రదర్ మాట్లాడుతున్నారు. నీకు ఒక ఫోటో పెట్టిన చూడు, వీళ్ళు ఎవరు? నీకు ఒక ఫోటో పెట్టిన చూడు. నాకు పెట్టినావు అన్న? అన్నా ఏఆర్పి ఎవరు వీళ్ళు? సర్పంచ్ కాదు, ఏది కాదు. నీకు ఫోటో పెట్టిన వాళ్ళు ఎవరు అంటున్నా? అలా మా పక్కన విలేజ్ ఉంటారు వాళ్ళు. ఏం కాదు, ఆయన సర్పంచ్ కాదు, ఏది కాదు. మీ పక్క విలేజ్ ఇల్లు? ఓకే. మీ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు? మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ సర్పంచ్. ఇప్పుడు మీతో మాట్లాడుతుందా? ఓహో, మీ చిన్నాన్న కొడుకు అక్క, పెద్దనాన్న వాళ్ళ కూతురు అక్క. వీళ్ళు కూడా అప్పట్లో వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చిన తర్వాత మా మదరు ఎల్లు అంటే వెళ్ళి. నేను వెళ్ళలే, ఎవరు అన్నా పోరు అంటే అక్క ఒకసారి చూద్దామనేసి పోతే ఇది కథ. నీకేమనిపించింది బ్రదర్ అడిగిపోతే? దండమే అన్న, ఇక నీకు ఎప్పుడు అవసరం లేదు. ఏమన్నది నిన్నేమన్నది? నీకు దుష్టశక్తులు ఉన్నాయి అన్నదా? దుష్టశక్తులు ఏమైనా ఉన్నాయి అన్నదా? ఎట్లా చేసింది? అది కాదు, నువ్వు లైన్ లో రా చక్క, లైన్ లో వచ్చి పోయి మొక్కే చక్క నా దోషం ఉందంట. సీన్ లేదు, ఏ సీన్ లేదు. ఓకే బ్రదర్, ఇప్పుడు ఎట్లా చేద్దాం చెప్పిగా బ్రదర్? అన్న ఎట్లా చేద్దాం మరి? ఏమైనా వీళ్ళది ఏ కాస్టమా? వీళ్ళది వాళ్ళని తెలుసు అంత కరెక్ట్ గా. ఏది? అయ్యవార్లు కావచ్చు. అయ్యరోళ్ళు అంటే ఊరికి చాలా రేరుగా ఉంటారు వీళ్ళు అనుకుంటున్నా. 90% ఇక మనం ఫ్రెండ్షిప్ లో క్యాస్ట్ అడగం కదా. అవును. వీళ్ళ మదర్ నంబర్ ఎవరికైనా ఉందా తల్లి? నేను తెలుసుకోమంటే నేను తెలుసుకుంటా. మా ఊర్లో ఫ్రెండ్ ఉంటది కదా, అడుగుతాం. ఒకసారి ట్రై చేస్తాను. రైట్ అక్క, థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి థ్యాంక్ యూ. మీ అభిమానము, మీ ఆదరణ, నన్ను చాలా నమ్మిరు. మీ నమ్మకాన్ని ఎక్కడ ఖరాబ్ చేయను. నా క్యారెక్టర్ కూడా అది కాదు. మీరు ఎంతైతే నమ్మిరో మీ నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయను. ఓకేనా? మీ అందరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మంచి వీడియోలు చేసే ప్రయత్నం చేస్తా. జ్యోతి నన్ను చంపిస్తాను బెదిరిస్తా ఉన్నది. చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది ఏందనేది కూడా. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.